హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈ ప్లాంట్ తమలపాకు ప్లాంట్ చిన్న కొమ్మ వేస్తే వచ్చేసిద్ది. కనుపుల దగ్గర కట్ చేసి పెడితే రూట్స్ వచ్చేస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వస్తుంది తమలపాకు ప్లాంట్. పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి, కొన్ని అయితే చాలా పెద్దవి వచ్చినాయి లీవ్స్. హెల్త్కి చాలా మంచిది తమలపాకు యూజ్ చేస్తే. వేడి వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకుని తాగుతారు కొందరు. చట్నీ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా రకాలుగా యూజ్ చేస్తారు తమలపాకు. ఎల్లో ఫ్లవర్స్ చిన్న కొమ్మేస్తే చాలు, ఇవి చాలా బాగుంటాయి ఫ్లవర్స్. కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి. ఇవి కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక టబ్ పెట్టాను, ఇందులో కొంచెం ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. టమాటా నారు పోసాను. ఎండకి డ్రై అయిపోతుంది, చాలా చిన్న మొక్కలని వాటర్ పెట్టడానికి వచ్చాను. ఈరోజైతే ఎండ బాగా ఉంది, సమ్మర్ లాగా ఉంది. చిన్న మొక్కలు కదా, చూసుకోకపోతే బాగా ఎండిపోతాయి. చెట్టు పైన కూడా లైట్గా జల్లేస్తున్నాను. చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి ఫ్లవర్ ప్లాంట్స్కి. కోసేసినాక మళ్ళీ వస్తుంది గోధుమ గడ్డి. ఇందులో రోజు వచ్చే కిచెన్ వేస్ట్ రెడీ చేస్తున్నాను. డైలీ కొంచెం వచ్చింది. మినపప్పు కడిగాను ఇప్పుడు. ఇదంతా నిండిపోయినాక ఒక లెవెల్ మట్టేసేస్తాను. ఇక్కడైతే మార్నింగ్ టైంలో వస్తుంది ఎండ. ఎండకి ఎక్కువగా ఖరాబ్ అవ్వకుండా వడిలిపోకుండా ఉంటాయని ఇలా సైడ్కి పక్కకు పెట్టేశాను. ఇందులో తోటకూర సీడ్స్, టమోటో సీడ్స్, గోంగూర సీడ్స్ వచ్చినాయి మొలకలు. కొంచెం హైట్ అయినాయి. ఈ మొక్కలు ఎప్పుడైనా సరే కిచెన్ వేస్ట్లో బాగా వస్తున్నాయి. కొత్తగా మట్టి మార్చినప్పుడు ఏ మొక్క పెట్టుకున్నా చాలా బాగా వస్తున్నాయి. నార్లు కూడా కొంచెం మట్టి అంతా కదిలించేసి తిరిగేసి నారు పోసుకుంటే బాగా రూట్స్ వెళ్తాయి. పారిజాతం ప్లాంట్ డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ ప్లాంట్ అయితే ఈరంతా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పారిజాతం ఫ్లవర్స్ కార్తీక మాసం కదా, ఇప్పుడైతే చెట్ల నిండా పువ్వులే. ఎక్కడ చూసినా ఈవినింగ్ టైంలో విప్పుతున్నాయి, చాలా బాగుంటాయి. మొత్తం ఒకేసారి ఎర్లీ మార్నింగ్ మొత్తం కొన్ని కొన్ని రాలుతూ బాగుంటాయి ఇవి. ఆల్రెడీ చాలా ఫ్లవర్స్ రాలిపోయినాయి. ఆ రాలినవన్నీ మళ్ళీ సీడ్స్, కాయలు వచ్చేస్తున్నాయి. సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఆ సీడ్స్ వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి ఫ్లవర్స్. కొంచెం చెట్టుకే బ్లాక్గా రెడీ అయినాక తీసేసుకుంటే కుండీల్లో కూడా వస్తాయి. ఇలా ఎర్లీ మార్నింగే కింద కొన్ని ఫ్లవర్స్ అయితే రాలినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి ఈ కొమ్మకి. నైట్లో తీస్తే చూడండి ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైంలో బాగా విప్పుతున్నాయి ఇలా. ఇంకప్పుడు రాలిపోవు కదా, చెట్టు నిండా ఉంటున్నాయి ఫ్లవర్స్తో. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ ఇంకా మొత్తం విప్పలేదు, ఎర్లీగా తీసాను. 2 days కొయ్యకపోయినా ఈ ఫ్లవర్స్ ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతే ఈరోజు కొయ్యట్లేదు. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటిల్లో ఇంకా థిక్గా ముద్ద ఫ్లవర్స్ కూడా వస్తాయి కొన్ని. ఇందులో బచ్చలి ప్లాంట్ ఉంది. బచ్చలి కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ బచ్చలి కూర కోసేస్తాను. చాలా వచ్చింది. కోస్తున్న కొద్దీ ఎక్కువ కొమ్మలతో బాగా వస్తాయి. క్రీపర్ ప్లాంట్స్ అయితేనే బాగా వస్తాయి ఎక్కువగా. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించుకోదు. దానికి ఇలా అల్లుకోనేమైనా సపోర్ట్ ఉంటే చాలు. ఇప్పుడైతే టమాటా మొక్కలు రోజుకో రకంగా భలే వస్తున్నాయి. ఈ చల్లదనానికి ఇప్పుడు టమాటాలే బాగా వస్తాయి.
ఓన్లీ ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాలే, ఆ సీడ్స్ వేసుకున్న చాలు. చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా చాలా బాగా వస్తాయి. అవి ఎన్ని కాసినా అవి చూసుకోవటానికి కూడా హ్యాపీగా అనిపించింది. ఒక్కటి వచ్చినా చాలు మనం పండించింది. ఇక్కడైతే వర్షాలకి చాలా బాగుంది గ్రీన్గా ఫ్లవర్స్తో. ఇలా బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంది కదా. ఇక్కడైతే ఇలా గ్రీన్ అని చూస్తుంటే ఐస్కి కళ్ళకు కూడా చాలా మంచిది.